ప్రస్తుతం మనకి సోషల్ మీడియాలో ఈ స్టూడియో గిబిల్ స్టైల్ ఇమేజెస్ అనేవి బాగా వైరల్గా మారుతున్నాయి అనమాట. మన ఇమేజ్ ఏమైనా ఇస్తే ఇలాగ ఎఫెక్ట్స్తో మనకైతే ఇమేజెస్ అయితే వస్తున్నాయి. ఇన్పుట్ ఇమేజెస్ ఇలా అవుట్పుట్ అయితే ఇమేజెస్ వస్తున్నాయి. బట్ మనం కూడా ఇలా ఉచితంగా ఇటువంటి ఇమేజ్ ఎలా జనరేట్ చేయొచ్చు? ఎందుకంటే ChatGPTని యూజ్ చేసి ఇమేజ్ జనరేట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ChatGPT ప్లస్ అకౌంట్ ఉండాలి. సుమారుగా $10 మీరు ఖర్చు పెడితేనే కానీ ఇటువంటి ఇమేజ్ జనరేట్ చేయలేను. బట్ నేను మీకు 2 AI టూల్స్ అయితే చెప్తాను. ఏ టూల్స్ని యూజ్ చేసి ఇమేజెస్ని ఉచితంగా జనరేట్ చేసుకోవచ్చు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు AI తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన AI తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన AI తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన AI తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ నేను ఎలాన్ మస్క్ గారి ఒక ఇన్పుట్ ఇమేజ్ అయితే ఇస్తున్నాను. ChatGPTలో ఇచ్చి షో మీ ఇన్ స్టూడియో గిబిల్ స్టైల్ అని ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో మనకైతే ఇమేజ్ అయితే ChatGPTలో వచ్చేసింది కదా. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ స్టూడియో గిబిల్ స్టైల్లో మనకి ఇమేజ్ జనరేట్ అయింది. కాకపోతే చాలా మంది యూజర్స్కి అయితే ఇలాంటి ఇమేజ్ జనరేట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ChatGPT కొన్నిసార్లు ఫ్రీగా జనరేట్ చేసేస్తుంది ఈ స్టూడియో గిబిల్ స్టైల్లో, కొన్నిసార్లు అయితే జనరేట్ చేయట్లేదు. అందుకనే మీకు ఇంటూ 2 వెబ్సైట్ చెప్తాను. ఇంకొక ఇమేజ్ కూడా మనం ట్రై చేసి చూద్దాం. నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఇచ్చాను. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఇమేజ్ కూడా మనకి స్టూడియో గిబిల్ స్టైల్ అయితే జనరేట్ అయిపోయింది. నేను డౌన్లోడ్ క్లిక్ చేశాను. ఇది సో క్వాలిటీ కూడా మంచి క్వాలిటీతో ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో కాకపోతే ఇమేజ్ జనరేట్ చేయడానికి సుమారుగా ఒక 2.5 minutes నుంచి 3 minutes అయితే టైం పడుతుంది. ఇప్పుడు నేను దీనికి ఆల్టర్నేటివ్ కూడా చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది యూజర్స్ నేను చెక్ చేసినప్పుడు ఫ్రీగా జనరేట్ చేయట్లేదు. నేను కూడా 2-3 సార్లు టెస్ట్ చేసినప్పుడు నాకు కూడా కొన్నిసార్లు ఇమేజ్ జనరేట్ కాలేదు. దీనికి ఆల్టర్నేటివ్ చూసుకున్నట్లయితే గ్రాక్ AIని యూజ్ చేసి మీరు ఉచితంగా ఇమేజెస్ ఇలాంటివి కూడా జనరేట్ చేయొచ్చు. ఉదాహరణకి మీరు ఇన్పుట్ అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. సో కావ్య మారన్ గారి ఇమేజ్ ఇచ్చి నేను షో మీ ఇన్ స్టూడియో గిబిల్ స్టైల్ అని ప్రాంప్ట్ అది ఇచ్చి ఎంటర్ క్లిక్ చేశాను. సో ఇలాగ మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. మనకు కావాలంటే దీన్ని డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అయితే క్వాలిటీ పరంగా ఏంటంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది స్టూడియో గిబిల్ స్టైల్లో. ఇలాగ మీరు గ్రాక్ AIని యూజ్ చేసి కూడా ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు గ్రాక్ AIలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే మన AI తెలుగు ఛానల్లో ఆల్రెడీ గ్రాక్ AI నుంచి ఎలా ఇమేజ్ జనరేట్ చేయాలో ఒక వీడియో చేసాం. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫోటోర్ AI అనే ఒక వెబ్సైట్ ఉందండి. దీన్ని యూజ్ చేసి కూడా మీరు గిబిల్ స్టైల్ ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మీరు మీ ఇమేజ్ ఒక ఇన్పుట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు నేను నా ఇమేజ్ ని డైరెక్ట్ గా ఇన్పుట్ కింద ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి గిబిల్ స్టైల్ అని ఉందిగా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది గిబిల్ స్టైల్ అని సెలెక్ట్ చేయగానే ఫోటోర్ నుంచి మనకి ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. చెక్ చేద్దాం. సో ఈ ఫోటోర్ ఇమేజ్ చూస్తే డైరెక్ట్ గా ముసలుడి కింద అయితే అవుట్పుట్ ఇచ్చింది అనమాట. సో ఈ గిబిల్ స్టైల్లో కూడా మళ్ళీ 2-3 సార్లు మనం రీజనరేట్ చేయొచ్చు. సో మళ్ళీ కూడా అలా ముసలి ఎఫెక్ట్ అనే అవుట్పుట్ అయితే వచ్చింది. సో కావాలంటే మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ ఉంది, గిబిల్ ఆర్ట్ 2 అనేది ఒకటి ఉందన్నమాట. దాన్ని క్లిక్ చేసి చూస్తున్నాను ఒకసారి ఇమేజ్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందని. సో ఇప్పుడు నేను అప్లోడ్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. లిమిట్ అయిపోయింది కాబట్టి నాకు అవుట్పుట్ అయితే ఇవ్వలేదండి. మీరు కావాలంటే ఫోటోర్ AIని యూస్ చేసి కూడా మీకు కావాల్సినట్టుగా గిబిల్ ఆర్ట్ని అయితే అవుట్పుట్ అయితే జనరేట్ చేయొచ్చు. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇది మనం అనుకున్నట్టుగా ChatGPTలో కానీ లేకపోతే మన గ్రాక్ AIలో అనుకున్నంత స్టైల్ అవుట్పుట్ ఇమేజ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నా ఇమేజ్ని ఈసారి ChatGPTలో ఇచ్చి అయితే టెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ChatGPTలో జనరేట్ అయిన ఇమేజ్ అయితే చూడండి. సో ఇది మనకి యంగానే అవుట్పుట్ అయితే ఇచ్చింది. నేను గమనించింది ఏంటంటే మనకి ఫోటోతో పోల్చుకున్నట్లయితే ఒకటి ChatGPTలో అవుట్పుట్ బాగా వస్తుంది, రెండోది గ్రాక్ AI నుంచి కూడా ఇలా గిబిల్ సంబంధించిన ఎఫెక్ట్ బాగా వస్తుంది. బట్ ఫోటోలో ఏంటంటే మేబీ ఇంకో డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఏమైనా యాడ్ చేస్తే ఆ ఇమేజ్కి రిలేటెడ్గా అవుట్పుట్ రావచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీరు ChatGPTని యూజ్ చేసి ట్రై చేయొచ్చు. బట్ కొన్నిసార్లు ఇది ఫ్రీ యాక్సెస్లో ఇమేజ్ జనరేట్ చేయట్లేదు కాబట్టి నేను దీనికి ఆల్టర్నేటివ్గా గ్రాక్ AIని సజెస్ట్ చేస్తున్నాను, అలానే ఫోటోర్ AIని అయితే సజెస్ట్ చేస్తున్నాను. బట్ ఓవరాల్గా చూసినట్లయితే క్వాలిటీ పరంగా మాత్రం ChatGPTనే మంచి క్వాలిటీతో అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ChatGPTలో మీకు వర్క్ అవుతున్న ఎఫెక్ట్ లేదా ఇతర నేను చెప్పిన 2 AI టూల్స్ వర్క్ అవుతుందా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ AI కరెంట్ కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.